శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ గురించి చెప్తున్నారు కదండి. అవును. అమ్మ చిదగ్ని కుండంలోంచి వచ్చింది అంటున్నారు. అవును. ఎలా ఆమె ఉద్భవించిందండి? ఇక్కడ ఇందాక చెప్పాను, దేహాభిమానాన్ని, ఇంద్రియాభిమానాన్ని వాళ్ళు దాంట్లో వేసేశారు. అవును అని చెప్పాను. ఇక్కడ ఇంకొక చిన్న చర్చ మనం చేసుకోవాలి. చాలామంది గుళ్ళకెళ్ళి జంతువుల్ని బలిస్తూ ఉంటారు. అవునండి, చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తారంటే, అజం వా మేషం వా మహిషమపి మార్జారమపి వా అంటే ఏంటమ్మా చెప్తాను. అజం వా అంటే గొర్రె, గొర్రె అంటే గొర్రె. గొర్రె ఎలా ఉంటుంది? గొర్రె మూర్ఖత్వంగా ఉంటుంది. మూర్ఖత్వం గొర్రె యొక్క లక్షణం మూర్ఖత్వము. అంటే మనలో ఉండే, అంటే గొర్రెని బలియమంటే గొర్రెని తీసుకెళ్ళిపోయి నరికేయడం కాదు అక్కడ. గొర్రె అనే మూర్ఖత్వాన్ని నువ్వు అమ్మవారి పాదాల దగ్గర వదిలేయాలి ఇక్కడ. ఎందుకంటే దేహాభిమానం వదిలేయాలని చెప్తున్నప్పుడు అవునవునండి, ఇది కూడా నేను చెప్పాలి. అజంవా గొర్రె యొక్క మూర్ఖత్వాన్ని, నీలో ఉండే మూర్ఖత్వం అనే గొర్రెని బలివ్వాలి. అంటే వదిలేయాలి. అంతేగాని గొర్రెని తీసుకెళ్ళి బలిస్తాం కాదు. అంటే నీదైతేనేమో ప్రాణమా, గొర్రెది ప్రాణం కాదా? అవును కదా. అది దాన్ని నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపేస్తావే. ఆ గొర్రె ప్లేస్లో నిన్ను కూర్చోబెడితే ఎవడైనా, ఒక జీవిని చంపి తినడానికి నీకేం అర్హత ఉంది? ఈ మాంసాహారం తినే వాళ్ళందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. నీ స్థానంలో ఒక కోడో మేకో ఏదో ఒకటి అనుకోండి, చంపేసి తినేస్తూ ఉంటారే. నువ్వు నరికినప్పుడు నిన్ను ఆ ప్లేస్లో ఊహించుకో. నీదే ప్రాణమా, ఆ జీవిది ప్రాణం కాదా? అందరూ ఆలోచించండి, శాకాహారుల కింద మారండి. ఎలా అయిపోయిందంటేనండి, అమ్మో మేము ఈరోజు తినకపోతే ఉండలేమండి, తినకూడదా అండి? అసలు తినకూడదండి, అసలు వదిలేస్తే మంచిది. జీవిని బలిచ్చి తినడం ఎందుకు? బలి అనేది ఏం చెప్పారో, బలి అంటే జంతువులను తీసుకెళ్లి కోసేయడం కాదు, మనలో ఉన్న చెడ్డ లక్షణాన్ని బలి చేసే. అజంవా గొర్రె అనే మూర్ఖత్వాన్ని బలివ్వు. తర్వాత ఏంది? మేషంవా మేకను చూసారా? మేషము అంటే మేక. మనం ఇట్లా ఎలాగని ఇట్లా బెదిరిపోతుంటుంది. అవునండి, చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటి మేకను ఎందుకు బలివ్వాలి? ఎందుకంటే ఏవేవి బలివ్వాలో అవే చెప్తున్నాను చూడండి. నేను బలిస్తారు అవే చెప్తున్నాను. మేక అనే పిరికితనాన్ని బలివ్వాలి. మేక అనే పిరికితనాన్ని బలి చేయాలి. అన్నిటికీ భయపడకూడదు. కానీ కొందరికి ఉట్టిగా భయపడతారు కదండి. అదే చెప్తున్నాను, మూర్ఖత్వంతో కూడిన పిరికితనాన్ని ఎంత భయపడద్దురా అన్నా వినరు. ముందు మూర్ఖత్వాన్ని వదిలేయాలి. మూర్ఖత్వం వదిలేస్తేనే ఏదన్నా. మూర్ఖత్వం అనే గొర్రెని, మేక అనే పిరికితనం అనే మేకని బలివ్వాలి. ఇక మూడవది ఏంటి? మహిషము దున్నపోతు మదించి ఉంటుంది, పొగరుగా ఉంటుంది. ఈ మదాన్ని, అహంకారాన్ని బలివ్వాలి. దున్నపోతుని కాదు, మనలో ఉన్న లక్షణాలని బలివ్వాలి. అంతే అని అందరూ అనుకుంటారు. బలిమ్మన్నారు, జంతువుల్ని కోసేమన్నారు కాదు, ఇవి బలివ్వాల్సింది. ముందు గొర్రె అనే మూర్ఖత్వం, మేషం అనే పిరికితనాన్ని, మహిషం అనే మదాన్ని మదించి కొట్టుకుంటున్నాడు రావాడంట. అవునా? తర్వాత మార్జారమపివా. మార్జాలం ఏం చేస్తూ ఉంటుంది తెలుసా అండి? మార్జాలం అంటే తెలుసుగా, పిల్లి. అవును, దొంగ బుద్ధిని బలివ్వాలి. అవును, ఎప్పుడు వచ్చి పాలు తాగి వెళ్ళిపోతే తెలియదు. చూడండి, పిల్లి కళ్ళు మూసుకుంటూ పాలు తాగి ఎవరికి తెలియదు అనుకుంటూ ఉంటుంది. అలాగా ఈ మార్జారం అనే దొంగ బుద్ధిని బలివ్వాలి. నిజమే కదా. ఆ దొంగ బుద్ధి ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా నిలకడ ఉండదు కదా. కొట్టేస్తూ ఉంటారు పిల్లి, తరివేస్తారు కదా. అలాగే ఒక్కసారి దొంగతనం చేసి అనుమానం వస్తేనే తరిమేస్తారు. ఇంకోటి తెలుసా, మా చిన్నప్పుడు అనేవారు, వేడి నీళ్ళు కాచి పిల్లి మీద పోస్తే మళ్ళీ రాదనేవారు. అంటే చూడండి, ఆ దొంగ బుద్ధి ఎంత ప్రమాదకరమో. నిజమే కదా. అంటే ఇవి అండి బలి ఇవ్వాల్సింది, జంతువుల్ని కాదు. పశు ప్రవృత్తులు అంటే ఇవి. మళ్ళీ చెప్పుకుందాము, గొర్రె అనే మూర్ఖత్వాన్ని, మేక అనే పిరికితనాన్ని, మహిషం అనే మదాన్ని,
పిల్లి అనే దొంగ బుద్ధిని బలివ్వాలి. ఇవి బలులు. ఇవి కనుక నువ్వు ఆ హోమగుండంలో వేసావే అనుకో, ఆ జ్ఞానాగ్నిలో కనుక వేస్తే అమ్మవారు దర్శనం. చిదగ్నిగుండ సంభూత, మనిషే మహనీయుడవుతాడు, మహాత్ముడు అవుతాడు. అందుకని ఈ జంతు బలులు ఆపండి, దయించి ఆపండి, తినడం ఆపండి. మీలాగే అవి కూడా జీవించడానికే పుట్టాయి. వాటిని చంపి తినే హక్కు మనకి లేదు. అబ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విదాయిని చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. ప్రతి పిపీలి, బ్రహ్మ నుంచి పిపీలికాది పర్యంతము ఆవిడే. అందుకే దశమహావిద్యలో ఒక దేవత ఉంది, ఇప్పుడు పేరొద్దులేండి. పాప ఆవిడ తల ఆవిడ నరుక్కుని రక్తం ఇలా పట్టుకుని ఉంటుంది ఆవిడ. చూసారా ఎప్పుడైనా మీరు? ఆవిడకి తల ఉండదు. అవునండి. ఎందుకు అంటే, ఒరే ప్రతి ప్రాణిని నన్నే కోసు తింటున్నావు, ఏం చేయనని చెప్పి చెప్పలేక మనుషులకి ఆవిడ రక్తం ఆవిడే తాగుతోంది. నేను బలులు దయించి ఆపండి, మాంసాహారం తినకండి. ఒక జీవిని చంపి తినే హక్కు లేదు. బలులు ఇవ్వడం అంటే ఇవి, బలి ఇవ్వడం అంటే ఇది చెప్పారు. ఆ జంతువుని ఆ యొక్క జంతువు యొక్క లక్షణాలని చెప్పి వదిలేయమన్నారు. మనమేమో జంతువులనే బలిచ్చేస్తాం. ఇలాంటివి చేసినప్పుడు చిదగ్నిగుండ సంభూతగా ఇక్కడ సహస్రార కమలంలో ఉద్భవించి కనిపిస్తుంది. అమ్మవారు ఎంత చక్కగా ఉద్భవించారండి. ఇదండి చిదగ్నిగుండ సంభూత అంటే. శ్రీమాత్రే నమః.